అతడే నా సైన్యం పార్ట్ 34. బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి అని వన్య శకునితో ముందుగా నడిస్తే, ఎందుకే ఈయన్ని చాలా కోపంగా చూస్తున్నావు అని అడుగుతుంది యక్ష మెల్లిగా. అతడిని అబ్జర్వ్ చేస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. వాడి గురించి తర్వాత కానీ నీకిప్పుడు ఎలా ఉంది? మార్నింగ్ లేచాక మళ్ళీ నిన్ను ఏమని అన్నాడా అతడు అని అడుగుతుంది యక్ష. లేదు అని చెప్తుంది వన్య. నైట్ అతడి కోపం చూసి నాకు చాలా భయం వేసిందే. ఇంతకు అతడు ఎందుకు నీతో అలా బిహేవ్ చేస్తున్నాడు? నువ్వు అసలు ఎలా ఈ ఇంటికి వచ్చావు? వాళ్ళు అనుకున్నట్టు నువ్వు అసలు నిజంగా ఈ ఇంటి బిడ్డవేనా అని అడుగుతుంది యక్ష. టూ మెనీ క్వశ్చన్స్. అబ్బా, మరి అన్ని క్వశ్చన్స్ నా బుర్రలో తిరుగుతున్నాయి, ఏం చేయమంటావు అంటుంది యక్ష. ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పిన వన్య ఆమెనే చూస్తున్న వశిని చూసి, ఈయన గారి చూపులు ఎప్పుడు నా మీదనే అని విసుక్కుంటుంది. ఎంతమందిలో ఉన్న ఆ రెండు పదునైన కళ్ళు నిన్నే చూస్తున్నాయంటే ఆ కళ్ళకి, ఆ కళ్ళ ఓనర్కి నువ్వంటే ఎంతో ఇష్టమేమో కదే అని అంటుంది యక్ష. నోర్ ముయ్, సినిమా డైలాగులు కొడితే వాత పెడతా అని ఉంటుంది వన్య. వన్య, నువ్వు మారిపోయావే అంటుంది యక్ష. ఏంటి మారేది? ముఖం చిట్లిచ్చు చూస్తుంది వన్య. నువ్వు ఇలా ఎప్పుడూ లేవుగా, కూల్ అండ్ కూల్ లైక్ థింగర్లా ఉండేదానివి. ఇప్పుడేంటో సడన్గా విసుక్కుంటున్నావు, ముఖం సీరియస్గా పెడుతున్నావు అని అంటుంది యక్ష. నిన్ను నోరు మూయమన్నానా అని అంటుంది వన్య. ఎందుకే ఊరికే అరుస్తున్నావు అని యక్ష అడుగుతుంటే, వన్యకం అంటూ ఆమె చెయ్యి అందుకొని తీసుకొని వెళ్తాడు వశి ముందుకి. హేతి, పిలిచేది నిన్నే, వినిపించట్లేదా నీకు? పరుగులాంటి నడకతో వెళ్తున్న హేతి మోచేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు ఇంద్రజిత్. వదలండి నన్ను, ఎందుకు నా నుండి తప్పించుకుంటున్నావు అని అడుగుతాడు ఇంద్రజిత్. వదలమని చెప్పాను నేను. నైట్ జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. ఎంగేజ్మెంట్ ఎవరికి అనేది నువ్వు నాకు ముందే చెప్పు ఉండాల్సింది అని అంటాడు ఇంద్రజిత్. అవును, నాదే తప్పు. మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మిమ్మల్ని ఇలా దగ్గరికి రానివ్వడం నాదే తప్పు అని అంటుంది హేతి.
నువ్వు రానివ్వలేదు, నేనే కావాలని వచ్చాను. నన్ను అడ్డుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అతడు ఒకలాంటి పొగరుతో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అతడి వైపు చూస్తుంది హేతి. నువ్వంటే ఇష్టమని చెప్తున్నానుగా, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నా ప్రేమను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి, నాతో వచ్చేయి అన్నాడు ఇంద్రజిత్. నాకు మీ మీద ప్రేమ లేదు, నేను మీతో ఎక్కడికి రాను, నన్ను వదిలేయండి అని కోపంగా అరిచి అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోతుంది హేతి. ఆమె భయపడడం అతడికి తెలుస్తుంది. నైట్ జరిగిన దానికి బాగా భయపడింది అనుకుంటా. అసలు నా గురించి కంప్లీట్గా తెలిస్తే ఏమైపోతుందో అని నవ్వుతూ ఆ రోజు అతడు వచ్చిన పని అవ్వడంతో అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతాడు, సిగరెట్ వెలిగిస్తూ. హలో టోనీ, కంగారుగా పిలుస్తుంది హోలిక. ఎస్ బేబీ, హౌ ఆర్ యూ నవ్వుతూ పిలుస్తాడు అతడు. ఏం బాలేదు, నాకు చాలా టెన్షన్గా ఉందని తల పట్టుకుని కూర్చుంటుంది హోలిక. ఆమె టెన్షన్ ఇట్లే అర్థం చేసుకున్న అతడు ఏమైంది బేబీ అని అడుగుతాడు. అతడు కాస్త సీరియస్గా, వన్య మిస్ అయింది అని చెప్తుంది హేతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.